ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. మాఘపురాణం 10వ రోజు 10వ అధ్యాయం. ఈరోజు రుక్షకయను బ్రాహ్మణ కన్య వృత్తాంతాన్ని గురించి చెప్పుకుందాం. పూర్వము భృగు మహాముని వంశమునందు రుక్షకయను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు. రుక్షక తన దురదృష్టానికి దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానదీ తీరానికి పోయి ఆశ్రమాన్ని నిర్మించుకొని శ్రీమన్నారాయణుని కూర్చి తపస్సు ప్రారంభించింది. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానాల ఫలము దక్కింది. ఆమె మనోవాంఛ ఈడేరు సమయము దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణాలను విడిచింది. ఆ రోజు చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకానికి పోయెను. ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రురాలు అగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యాలు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకానికి పంపారు. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు యొక్క ప్రభావానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పోయి మీకేమి కావాలో కోరుకొనమని అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండునట్లు వరం ఇమ్మని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యారు. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము కలవారై దేవతలను హింసిస్తూ ఉన్నారు. మహర్షుల తపస్సుకు భంగం కలిగిస్తూ ఉన్నారు. యజ్ఞయాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సవాలు చేస్తూ ఉన్నారు. దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ కూడా తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపస్సాలులను బాధించుచు దేవలోకానికి వచ్చి మమ్మందరూ కూడా తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేస్తున్నారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించమని ప్రార్థించారు. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, సుందోపసుందులను రాక్షసులకు ఇతరుల ఎవరి వలన మరణము కలుగదని వరం ఇచ్చి ఉన్నాను. వారు వరగర్వముతో చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. కావున నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లా ప్రయత్నించము అని చెప్పారు. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునందు ప్రవేశించింది. ఆమె వీణను చేత పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసాలకు సమీపంలో తిరుగుతూ ఉండింది. వీణానాదమును ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు అటూ ఇటూ తిరుగుతూ ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచూ ఉండిరి. నన్ను వరింపుము, నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగారు. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షసాగ్రేసరులారా, మిమ్మల్ని పెళ్లి ఆడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కానిది. కాబట్టి నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను స్వంతం కాగలను అని చెప్పింది. ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషం వచ్చింది. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడు అనగా నేను బలవంతుడనని ఇద్దరు తొడలు కొట్టుకొనిరి, గుద్దుకొనిరి, మల్ల యుద్ధము చేసిరి. ఇంకను ఆయుధములు పట్టి గదలు పట్టిరి, ముద్రాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండరి. వారి పోరాటము ఎలా ఉందంటే 2 పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉంది. మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరంగా యుద్ధము చేసిరి. గదా యుద్ధము తర్వాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలు తెగి క్రింద పడినవి. ఇద్దరూ చనిపోయిరి. తిలోత్తమను దేవతలు దీవించరి. ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యం చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించరి. నీకు ఈ బలము వచ్చుటకు కారణము నీవు చేసినటువంటి
మాఘమాస వ్రత ఫలమే. కావున నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచ్చట అప్సరసలు అందరికంటే నీవే అధికురాలువు అగుదువు అని చెప్పి బ్రహ్మ ఆమెను దేవలోకానికి పంపాడు. ఇది మాఘమాస స్నానం యొక్క మహిమ. రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.